సినిమాలో స్టార్ హీరో ఉంటే ఓపెనింగ్స్ కు డోకా ఉండదు. కనీసం 2 వారాలు అభిమానులు వచ్చి చూస్తారు. ఎలా ఉన్నా ఖచ్చితంగా మంచి వసూళ్లే వస్తాయని నమ్మేవాళ్లు నిర్మాతలు. ఒకప్పుడు అది జరిగింది కూడా. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు బాగానే వచ్చేవి. కానీ గత 10 ఏళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే కరోనా తర్వాత కరుణ లేకుండా తయారయ్యారు మన ఆడియన్స్. ఏమాత్రం బాగోలేకపోయినా స్టార్ హీరోల సినిమాలను కూడా మొదటి రోజే తిప్పికొడుతున్నారు. కనీసం రెండో రోజు నుంచి పట్టించుకోవడం లేదు. అందుకే స్టార్స్ ఉంటేనే పని జరుగుతుందనే కాలాలు కావు ఇప్పుడు. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా విడుదలవుతున్న కొన్ని చిన్న సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు ఆడియన్స్. బడ్జెట్ చూడట్లేదు, స్టార్ ఉన్నాడా లేదా అనేది కూడా చూడట్లేదు. సినిమా బాగుందా లేదా, అందులో కంటెంట్ ఉందా అనేది మాత్రమే చూస్తున్నారు ప్రేక్షకులు. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోల సినిమాలకు పోటీగా వచ్చి ఆ పెద్ద సినిమాలను సైతం దారుణంగా పండబెట్టిన కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. 10 ఏళ్ల క్రింద బ్రహ్మోత్సవం విడుదలైనప్పుడే బిచ్చగాడు అనే సినిమా వచ్చింది. అసలు ఈ సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. కానీ మెల్లగా మహేష్ సినిమానే డామినేట్ చేసి సూపర్ హిట్ అయింది బిచ్చగాడు. మరోవైపు 2 ఏళ్ల కింద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో పాటే బేబీ అనే చిన్న సినిమా వచ్చింది. బేబీ దెబ్బకు బ్రో కనపడకుండా పోయింది. వీకెండ్ వరకు బ్రో పర్లేదనిపిస్తే వీకెండ్ తర్వాత రఫ్ ఆడించింది బేబీ. గతేడాది సంక్రాంతికి ఏం జరిగిందో కళ్ళారా చూసాం. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా హనుమాన్ వచ్చింది. నిజానికి మహేష్ సినిమా కంటే హనుమాన్ కు చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. అయినా కూడా మొదటి రోజు నుంచే హవా చూపించింది హనుమాన్. క్రమక్రమంగా వసూళ్లు పెంచుకుంటూ ఊహించని స్థాయికి చేరుకుంది హనుమాన్. గుంటూరు కారం 2 వారాలు కూడా థియేటర్లలో కనబడలేదు. కానీ హనుమాన్ మాత్రం నెల రోజులు ఆడేసింది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే మీడియం రేంజ్ సినిమా నెల రోజులు థియేటర్లలో ఆడితే 3 రోజులు కూడా ఆడకుండానే వెళ్ళిపోయింది గేమ్ చేంజర్. రామ్ చరణ్, శంకర్ లాంటి క్రేజీ కాంబినేషన్ కూడా గేమ్ చేంజర్ ను కాపాడలేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మన జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదలైతే ఆ తర్వాత రోజు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది మహావతార్ నరసింహ. పైగా ఇది యానిమేషన్ మూవీ. అసలు దీన్ని చూస్తారని కూడా ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా కంటే ఈ అనువాద చిత్రానిదే జోరు. నరసింహుడి ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మీద కూడా పడింది. 3 వారాలుగా రఫ్ ఆడిస్తూనే ఉంది నరసింహ. మరో వారం రోజుల పాటు ఇదే దూకుడు కొనసాగేలా కనిపిస్తోంది. మొత్తానికి కంటెంట్ ఈస్ కింగ్ అని మరోసారి ప్రూవ్ అయింది.